తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి క్యాండిడేట్ సంబంధించినటువంటి సామాజిక వర్గాలు కూడా ఓపెన్గా చెప్పాలంటే కమ్మ సామాజిక వర్గాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలా. ఒక్కరిని ఇబ్బంది పెట్టాడని చెప్పమనండి. వాళ్ళని అడుగుతా ఉన్నా, నిన్న మొన్న సుజాత నగర్లో, సమతా నగర్లో ఆ ఏరియాలో వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. మా కోడలు మరి మా కార్యకర్తలు అందరూ కూడా పోయి ప్రచారం చేస్తున్నారు, తలుపులేశారు. అంతకుముందు కూడా పోయినసారి కూడా మీకు గుర్తుంటుంది, కమ్మపాలెంలో రానికుండా చేశారు. అయినా నేను సర్దుకున్నా. అధికారం వచ్చిన తర్వాత ఎవరి మీద నేను ఇబ్బంది పెట్టలా. కానీ ఈరోజు నాకు జరిగినటువంటి పరిస్థితి చూస్తే వాళ్ళు మా కోడల్ని దుర్భాషలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తర్వాత మీరు ఆ మాట్లాడిన మాటలు క్యాసెట్ కూడా ఉంది. మామూలుగా మాట్లాడినా అది మనం నోటితో మాట్లాడే మాటలు కాదు, ఆ బూతులు. మేము 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి మేము ఒక కుటుంబం గౌరవంతో బతికాం. మరి మా ఇంటి కూతురైనా నా కూతురు లేదు, నా కోడలైన కూతురైన అమ్మాయి, ఆ అమ్మాయిని దుర్భాషలాడి నేను చెప్పరాని కూడా మాట్లాడి ఇబ్బంది పెట్టినా, కొన్ని చెప్పేది కూడా కాదు, చేస్తే అతను మాట్లాడతాడు. జనార్దన్ నిన్న అమ్మాయిని పెట్టుకొని ఆడవాళ్ళు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు అన్నాడు. నేను 5 సార్లు ఎమ్మెల్యే, అంత నీచంగా ఆ రాజకీయం చేసే అంత నీచుడు కాదని కూడా చేసుకుంటా ఉన్నాం. ఇంటి అమ్మాయిని పరువు బయటకు పెట్టి చేసే అంత నీచంగా నేను దిగజారులేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నేనైతే ఒకటే చెప్పాను, అదే నీ కూతురికి జరిగితే నువ్వేం చేసేవాడు అని అడుగుతున్నా. నీ కూతురు కూడా తిరుగుతుంది, మీ భార్య కూడా తిరుగుతుంది. మన వాళ్ళు ఏమైనా ఆపితే నువ్వేం చేస్తావు అని అడుగుతా ఉన్నా. నేనైతే ఏం చేసేవాడిని చెప్పనా? నేనైతే అతను ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, దొంగ రాజకీయాలు, దొంగ మాటలు. నేనైతే భగవంత్ సాక్షి చెప్తున్నాను, నేనైతే ఏం చెప్పేవాడిని అంటే, మా కార్యకర్తలు తెలియకుండా తప్పు చేశారు, క్షమించండి అని చెప్పేవాడిని. అది సంస్కారం చేయాల్సిన పని, సంస్కారం చేసే పని అది. ఎవరైనా సంస్కారం ఏమనంటే పిల్లల గురించి మాట్లాడి ఇవన్నీ చేస్తే సంస్కారం అనేది ఉండాలా. రాజకీయం అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నన్ను ఆ రోజు కమ్మపాలెంలో అడ్డుకుంటే నేను గెలిచిన తర్వాత కూడా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా. ఈరోజు నా కుటుంబం మీద మాట్లాడారు, నా కుటుంబాన్ని టచ్ చేశారు, అయినా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉన్నాడు. ఓపిక పడుతున్నా, ఒకటే చెప్తా ఉన్నా, నేను ఓపిక పట్టినా మా కార్యకర్తలు ఓపిక పట్టరని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మీ అందరు కూడా నాకు ఎప్పుడు కూడా ఒంగోలులో యాదవ్ సోదరులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు. నా ఇంట్లో ఎప్పుడు చూసినా, ఎప్పుడు ఏ టైంలో వచ్చినా 10-15 మంది యాదవులు ఉంటారు కూర్చోండి నా చుట్టూ. ఎప్పుడు కూడా వాసన నాయకత్వం. నేను నా కుటుంబాన్ని చూసుకున్నాను తప్ప ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలు లేవు.